ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్ లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మీ దుర్గా. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రాజెక్టుల విషయం మాట్లాడుతూ రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చారు. అసలు రాయలసీమ ప్రాజెక్టుల ప్రస్తావన ఎందుకు వచ్చింది, సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్, నిన్న తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది సార్. నిజంగా రాయలసీమ ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు ఏమన్నా ఈ ప్రాజెక్టుల వల్ల నష్టం చేకూరుతుందా సార్? ఎందుకు వచ్చిందంటారు ఈ ప్రస్తావన? ప్రధానంగా దురదృష్టకరం ఏంటంటే తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ నీటి ప్రాజెక్ట్ ఎట్లా కట్టుకోవాలి, తెలంగాణలో ఏం చేయాలనే దానిపైన చర్చ జరగాలి. అది వదిలేసి తెలంగాణలో అధికార విపక్షం అంటే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీలు వాళ్ళిద్దరూ కలిసి ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా రాయలసీమ ప్రాజెక్టుల మీద ఏడడం మొదలెట్టారు. రాయలసీమ ప్రాజెక్టుల పైన ఎవరు ఎక్కువ పోరాడుతున్నారో వాళ్ళే గొప్పవాళ్ళంట. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టేవాడు తెలంగాణకు గొప్ప అవుతాడు, కానీ రాయలసీమలో ప్రాజెక్టుల పైన ఏడవడం, రాయలసీమ ప్రాజెక్టుల పైన విమర్శలు చేసేస్తే తెలంగాణలో గొప్పోడైపోతాడనే రేంజ్ లో తెలంగాణ ప్రజలు తప్పుదోవ పట్టించడం కోసం మన రేవంత్ రెడ్డి గారు తీవ్రమైన కృషి చేశాడు. అది తాత్కాలికంగా తెలిసి కొంతమంది టెంప్ట్ కావచ్చు, కానీ లాంగ్ రన్ లో నిన్న రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసం కాంగ్రెస్ పార్టీకి నష్టం, తెలంగాణ ప్రజలకు కూడా నష్టం చేసిన వ్యక్తిగా మిగిలిపోతాడు. ఎందుకంటున్నా అంటే వారు ప్రధానంగా 2-3 అంశాలు ప్రస్తావిస్తున్నాడు. మొట్టమొదటి అంశం ఏంటంటే రాయలసీమలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేస్తున్నట్టు ప్రాజెక్టులు ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం కావచ్చు, రాయలసీమలో ప్రాజెక్టులు కావచ్చు, కేఆర్ఎన్బికి కృష్ణా యాజమాన్య బోర్డుకి శ్రీశైలం నాగార్జున సాగర్ చూడడం కావచ్చు, నాగార్జున సాగర్ పోయి పోలీసులు పోయి రైట్ బ్రాంచ్ కెనాల్ తన వైపు తిప్పుకోవడం కావచ్చు, గతంలో రాజశేఖర రెడ్డి గారు రాయలసీమలో ఎత్తిపోతల ఈ పోతిరెడ్డిపాడు వెడల్పు చేసి తెలంగాణకు అన్యాయం చేశాడనే పేరుతో ఈ 3 పాయింట్లు తీసుకొస్తున్నారు. ఈ 3 నిజాలు తెలిస్తే వాళ్ళు చేస్తున్న దాంట్లో ఎంత ద్రోహం ఉందో అర్థం అవుతుంది. ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారి సబ్జెక్టే తీసుకుందాం. మనకు కృష్ణా, తుంగ, గోదావరి నదులు 2 నదులు ఆంధ్రప్రదేశ్ లో ఉంటాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. అటు ఆంధ్ర, ఇప్పుడు తెలంగాణ. కానీ రాజశేఖర రెడ్డి కాలంకు ముందే బ్రిటిష్ వాళ్ళ తర్వాత మన రాష్ట్రంలో పరిపాలించిన పరిపాలకుల యొక్క దూరదృష్టి లోపం వల్ల దక్షిణ తెలంగాణ ఏదైతే మహబూబ్ నగర్ ఉన్నాయో దక్షిణ తెలంగాణ, అదేవిధంగా రాయలసీమకు అన్యాయం జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం డ్యామ్ కావచ్చు, నాగార్జున సాగర్ నిర్మాణంలో కానీ నీటి కేటాయింపులు అన్యాయం జరిగాయి. తమాషా ఏంటంటే దక్షిణ తెలంగాణ ఫస్ట్ కృష్ణా నది వస్తుంది, తర్వాత రాయలసీమలో వస్తుంది, సముద్రంలో కలిసిపోయే చోట విజయవాడ కృష్ణా డెల్టా వస్తుంది. సముద్రంలో కలిసిపోయే వాళ్ళకి ఏమో నీళ్లు బాగా వస్తున్నాయి, పైన వాళ్ళకి నీళ్లు రావట్ల. ఇది ఒక అన్యాయం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఈ అన్యాయాన్ని సరిదిద్దడం కోసం చాలా మంచి ప్రయత్నం చేశారు. అదే జలయజ్ఞం. ఎంత మంచి కృషి. వాళ్ళు చాలా దారుణమైన ఆరోపణలు ఏం చేస్తున్నారంటే రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ప్రాజెక్టుల కోసం తెలంగాణకు అన్యాయం చేశాడు అంటున్నారు. అసలు తెలంగాణకు గరిష్టంగా న్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చరిత్రలో అది రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, దిండి పథకం, రేవంత్ రెడ్డి గారు నీళ్లు తాగుతున్న ఊర్లో ఉన్నాడు ఆ కల్లకుర్తి పథకం, ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు సృష్టించినట్టువే, ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు డిజైన్ చేసినట్టువే. అంటే ఇప్పుడు అదే విధంగా ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, అది వాస్తవానికి చేవెళ్ళ ప్రాణహిత రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. అదే విధంగా నేను చెప్పిన మహబూబ్ నగర్ రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, దిండి పథకం, కల్వకుర్తి పథకం, నెట్టంపాడు, ఈ రోజు తెలంగాణలో ప్రాజెక్టుల గురించి పెట్టిన ప్రతి ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి. నిజానికి రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాంతానికి అన్యాయం చేయాలనుకుంటే ఆ ప్రాజెక్టులు ఎందుకు తీసుకొచ్చాడు? ఈరోజు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నాగార్జున సాగర్ ద్వారా దుమ్మగూడెం టెలిఫోన్ పథకం ద్వారా న్యాయం చేయాలంటారు. అంటే ఏదైతే అన్యాయానికి గురయ్యాయో ఆ అన్ని ప్రాంతాల న్యాయం కోసం రాజశేఖర రెడ్డి గారు తీవ్రంగా కృషి చేశారు. అందులో భాగంగా అన్యాయం కూడా రాయలసీమకు కూడా పోతిరెడ్డిపాడు వెడల్పు చేయడం కానీ, శ్రీశైలం డ్యామ్ మినిమం ఎత్తుమట్టం చేయని, గాలేరు నగరి, హంద్రినివా, వెలుగొండ ప్రాజెక్ట్ ని టేకప్ చేశారు. ఈ రోజు తెలంగాణలో 2 ప్రాజెక్టులు విభజన చట్టం రాశారు. ఈ 2 ప్రాజెక్టులు కూడా విభజన చట్టం ఉమ్మడి రాష్ట్రానికి అనుగుణంగా కట్టుకోవచ్చని. ఆ కట్టింది ఎవరు? రాజశేఖర్. ఆ పైన రాజశేఖర్ చేసిన రోజు ఆ ప్రాజెక్టు పేరు లేదు. ఆ రకంగా తెలంగాణకు, రాయలసీమకు, కోస్తాకు న్యాయం చేసే ప్రయత్నం రాజశేఖర రెడ్డి చేస్తే అన్యాయంగా రాజశేఖర రెడ్డి గారిని రాజకీయం విమర్శించలేక ఆ రోజు పి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నాడు, ఆయన ఒక అసమ్మతివాది, డైరెక్ట్ గా ఆయన ఎదుర్కోలేక రాజశేఖర రెడ్డి రాయలసీమ అనే పేరుతో రాజకీయాలు చేశాడు. ఆ రోజున టిఆర్ఎస్ పార్టీ డైరెక్ట్ గా చంద్రబాబు ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్న రాజశేఖర రెడ్డిని ఎదుర్కోలేక రాయలసీమకు నీళ్లు టెక్నికల్ గా రాజశేఖర రెడ్డి రాయలసీమ వాడు కాబట్టి ఆయన మీద ఎత్తేసిపోయి, అంటే రాజశేఖర రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోవడం చేతగాక వీళ్ళందరూ కలిసి రాజు చేశారు. ఇప్పుడు అదే సూత్రాన్ని రేవంత్ రెడ్డి గారు పాటిస్తున్నారు. అంటే డైరెక్ట్ గా మీరు బీఆర్ఎస్ ఎదుర్కోలేక ఇట్లా మాట్లాడితే లాభమే ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన ఏం చెప్తున్నాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకం
కేసీఆర్ ఇంట్లో పుట్టింది, కేసీఆర్ ఇంట్లో ఉమ్, భోజనం చేసుకుంటా పుట్టింది అని చెప్పి రోజా గారి ఇంట్లో వచ్చి రొయ్యల పులుసు తినేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తారన్నాడు. రోజాగా ఆయన ఒక గుడికి పోయాడు, బార్డర్ లో నగిరి ఉంటుంది, వాళ్ళ ఇంటికి పోయిన భోజనం పెట్టడం సాంప్రదాయం కదా, ఏ ఊర్లోనే సాంప్రదాయం. భోజనం పెట్టినప్పుడు రాయలసీమ కూడా సస్యశ్యామలం అంటే ఇంకేమంటారు, మీ ప్రాంతం నాశనం అయిపోవాలని కోరుకుంటారు. ఇప్పుడు తెలంగాణకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఎవరైనా తెలంగాణలో భోజనం పెడితే తెలంగాణలో బాగుండాలని కోరుకుంటే మీ ప్రాంతం నాశనం అయిపోయి మా ప్రాంతం బాగుండాలని కోరుకుంటాడా? నువ్వు అన్నావు కదా ఉమ్, రాయలసీమ సక్సెస్ అంటే ఏమని కోరుకుంటారంట, మీరు కోరుకుంటారేమో ఏ ఊరు పోతే ఆ ఊరు బాగుండేదని. కాబట్టి ఇట్లాంటివి మంచిది కాదు. రెండోది కేసీఆర్ గారి ప్రకటన కూడా తప్పట్టాడు ఆయన. అదేమంటాడంటే బేషన్లు లేవు భేషజాలు లేవు అన్నాడు. కరెక్ట్. ఈరోజు బేషన్లు భేషజాలతో కనుక కొట్లాడితే దక్షిణ తెలంగాణ రాయలసీమ ఏ ప్రాజెక్టు పట్టదు. ఎందుకంటే కృష్ణా నది తెలంగాణకి రాయలసీమకి మధ్యలో ప్రవహిస్తుంది. ఆ పక్క తెలంగాణ ఉంటుంది, ఈ పక్క రాయలసీమ ఉంటుంది. ఇద్దరు కొట్లాడుకుంటే ఎవరు కట్టలేరు కదా. దాన్ని దృష్టిలో ఉమ్, పెట్టుకుని బేషాలు వద్దు బేషన్లు వద్దు అన్నాడు. అది కరెక్ట్. కాబట్టి ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలనేది అది దాన్ని కూడా విమర్శించే పరిస్థితికి వచ్చాడు. అదేవిధంగా ఇప్పుడు రాయలసీమకు సంబంధించి శ్రీశైలం డ్యామ్ లో ఉమ్, దాదాపు 22 టీఎంసీల రైట్ వాటర్ ఉంది, నికర జలాలు ఉంది. అదే విధంగా తుంగభద్రలో 111 టీఎంసీల నికర వాటా ఉంది. అంటే 130 టీఎంసీల నికర వాటా ఉన్న రాయలసీమలో ఎత్తిపోతల పథకం చేపడితే అన్యాయం అంట. ఒక్క చుక్క నీరు రైట్ లేదు దక్షిణ తెలంగాణకి శ్రీశైలం నుంచి. మీరు మీరు కట్టుకుంటే అన్యాయం అయిపోతుందా? ఎట్లా మాట్లాడతారు? రెండోది రాయలసీమ అన్యాయం. ఇప్పుడు ఇంకొకటి ప్రపంచానికి తెలియంది ఏంటంటే టెలిమీటర్స్ అంటారు. అంటే పోతిరెడ్డిపాడు కానీ శ్రీశైలం టెలిమీటర్స్ అంటే ఎన్ని నీళ్లు పోతున్నాయి కొలతలేస్తాయి. ఇప్పుడు అన్ని ప్రాజెక్టులు కూడా టెలిమీటర్స్ పెట్టేసింది కేఆర్ఎన్బి. ఒక్క చుక్క నీరు అదనంగా తీసుకోవాలన్నా కళ్ళు కప్పు తీసుకోలేము. అలాంటిది 10 టీఎంసీలు తీసుకెళ్లిపోతున్న అబద్ధాలు చెప్తారు. టెలిమీటర్స్ అంటే కొలత, నీటి కొలత మీటర్లు. ఉమ్, శ్రీశైలంలో ఉంది, అన్ని ప్రాజెక్టులో టెలిమీటర్స్ పెట్టేస్తున్నారు. టెలిమీటర్స్ పెట్టి రికార్డ్ అయిపోతుంది కదా ఎన్ని నీళ్ళు తీసుకెళ్తారని. రికార్డ్ కేఆర్ఎన్బి అనుమతి లేకుండా ఒక టీఎంసీ నీళ్ళు తీసుకోలేరు, ఒక చుక్క నీళ్ళు తీసుకోలేరు, టెలిమీటర్స్ ఉన్నాయి కాబట్టి. అది తెలిసి కూడా 100 టీఎంసీలు తీసుకెళ్లిపోతున్నాడు అంటాడు. అసలు తమాషా ఏంటంటే రాయలసీమ ప్రాంతంలో నీటి నిల్వ కెపాసిటీ ఎంతో తెలుసా? 60-70 టీఎంసీలు. ఇప్పుడు ఏమంటారు 100 టీఎంసీలు అంటారు కదా. అసలు ఉమ్, రాయలసీమలో నీటి నిల్వ చేసుకునే కెపాసిటీ ఉన్న డ్యామ్స్ కెపాసిటీ 60 టీఎంసీలు లేదు. రాయలసీమకు హక్కుగా ఉన్న వాటర్ 130 టీఎంసీలు. అంటే హక్కుగా ఉన్న వాటర్ లో సగం వాటర్ పెట్టుకునే డ్యాములు లేవు మాకు. 100 టీఎంసీలు అన్యాయంగా తీసుకెళ్లిపోతాడు. ఎట్లా పడితే అట్లా మాట్లాడడం. ఇదే బ్యాంక్ కాదు కదా డబ్బులు పెట్టుకోండి, నీళ్ళు వచ్చాయంటే డ్యామ్ పెట్టుకోవాలి కదా. ఉమ్, మాకు హక్కుగా ఉన్న టీఎంసీల నీళ్లు పెట్టుకునే డ్యాములే లేవు రాయలసీమలో. అలాంటిది అదనంగా తీసుకెళ్లిపోయాడు మాట్లాడతాడు. అంటే ప్రజలకి నీటి ప్రాజెక్టుల పైన అవగాహన ఉండదు కాబట్టి ఏదంటే అది మాట్లాడు. కాబట్టి ఇది పూర్తిగా అవాస్తవం. ఆయన చేసిన ప్రయత్నం వల్ల జరిగేది ఏంటంటే ప్రశాంతంగా ఇంట్లో పనుకోనున్న కేసీఆర్ గారు వచ్చి ఈదిలోకి వచ్చి ఇష్టరాజ్యంగా రాజకీయాలు చేయడానికి అవకాశం ఇస్తున్నాడు. రెండో పాయింట్ ఏంటంటే ఆయన అభిమానించే చంద్రబాబు నాయుడు డిఫెన్స్ లో నెట్టేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ లో. ఉమ్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శర్మిలా గారు కూడా ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి. రాజశేఖర రెడ్డి చెప్తే సమాధానం చెప్పాలి కదా. రాజశేఖర రెడ్డి గారు నిజమైన వారసురాలు నేనే అంటా ఉంది శర్మిలా గారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అన్యాయం చేసినాడు తెలంగాణ కంటే మాట్లాడాలిగా. ఉమ్, కాబట్టి అందరినీ డిఫెన్స్ లో నెట్టేసి ఆయన డిఫెన్స్ లో పడిపోయి అల్టిమేట్ గా తెలంగాణకు నష్టం చేస్తున్నాడు. ఆయనకి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు, రాజకీయ స్పృహ లేకుండా మాట్లాడడం వల్ల అందరికీ నష్టం చేసే రాజకీయాలు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడినాడు, రేపు కేసీఆర్ హరీష్ రావు మాట్లాడితే అప్పుడు అసలు సినిమా కనపడుతుంది అసెంబ్లీలో. ఇప్పటికైనా ఆయన నిజాలు తెలుసుకోకుండా మాట్లాడితే ఆయనకి ఆయన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. తెలంగాణ ప్రజలు కూడా ఇది గమనిస్తే మంచిది. సార్ ఇక్కడ అంటే జగన్ కూడా ఇన్వాల్వ్ చేశారు కదా సార్, ఇన్వాల్వ్ చేశారు ఏదంటే ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ జగన్ కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు అన్నట్టుగా కూడా మాట్లాడారు కదా. కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఉమ్, కృష్ణా యాజమాన్య బోర్డు పరిధిలోకి డ్యాములు తీసుకెళ్ళాడు. కృష్ణా యాజమాన్య బోర్డు అంటే సెంట్రల్ ఏజెన్సీ. ఇప్పుడు మన ఇద్దరిది ఉమ్మడి ఆస్తి ఉంటుంది. ఉమ్, మన ఇద్దరిది ఉమ్మడి ఆస్తున్నప్పుడు మన ఇద్దరం పంచుకుంటే మర్యాదగా ఉంటుంది. మన ఇద్దరం కొట్లాడుకుంటే అడిగిపోతాం, పైకి వెళ్తాం. ఉమ్, ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ లో నీటి రిజర్వాయర్ లో విద్యుత్ ఉత్పత్తి కాడ సమస్య వస్తా ఉంది. ఉమ్, విద్యుత్ నామ్స్ వైలేట్ చేసి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఇప్పుడు నాగార్జున సాగర్ లో 2 కాలువలు ఉంటాయండి, లెఫ్ట్ రైట్. రైట్ బ్రాంచ్ కెనాల్ పూర్తిగా ఆంధ్రాకి, లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ పూర్తిగా తెలంగాణకి. ఏం చేశారు తెలుసా వాళ్ళు? చంద్రబాబు నాయుడు గారి బలహీనతను పెట్టుకొని 2 కాలువలు వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. ఏం చేయాలి మనం? అంటే మన కాలంలో వాళ్ళు మెయింటైన్ చేయడం ఏంటి? అప్పుడు 5 రోజులు నీళ్లు ఆలస్యంగా వదులుతారు, విచ్చలవిడిగా విద్యుత్ ఉత్పత్తి చేసి కిందకు వదిలేస్తారు నీళ్లు సముద్రంలోకి. దీన్ని జగన్ గారు అనేక సార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోకపోతే పోలీసులు పెట్టి ఆక్రమించుకున్నాడు. ఏం ఆక్రమించుకున్నాడు? నా కాలం నేను స్వాధీనం చేసుకున్నాను. ఇప్పుడు కుడి కాలం ఎవరి చేతిలో ఉందో తెలుసా? డ్యామ్ ఎవరి పేరు చెందో సిఆర్పిఎఫ్ బలగాల చేతిలో ఉంది. రేవంత్ రెడ్డి ఏమంటాడు? ఆ రోజు జగన్ వచ్చి లాక్కున్నాడు, దమ్ముంటే ఇప్పుడు రమ్మను అంటున్నాడు. అసలు సుఖం ఉందా? ఇప్పుడు కూడా నాగార్జున సాగర్ తెలంగాణ చేతిలో లేదు, సిఆర్పిఎఫ్ చేతిలో ఉంది.
అది ఆ స్పృహ కూడా లేదు ఆయనకి. ఇప్పుడు కొట్టు సిఆర్పి బలగాలు పోయి రమ్మను, ఆల్రెడీ వచ్చిండారు ఆడ. వచ్చి నీ చేతిలో లేవు, నీ చేతిలో ఉన్న కుడి కాలువను, నీ చేతిలో ఉన్న డ్యామును సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ చేతిలో పెట్టుకోన్నారు, మీ చేతిలో లేదు రేవంత్ రెడ్డి గారు, ఇంకా ముందుని భ్రమంలో ఉన్నాడంటే ఇంక తెలంగాణ ప్రజల్ని ఆయన కన్నా మోసం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. పోయి సవాల్ అన్నాడు, పోయి కొట్టు, ఆ సిఆర్పి బలగాలను తరివేసి తీసుకో, మళ్ళీ తిరిగి చూద్దాం. కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఎవరి చేతిలో ఉందో తెలియదు. ఇప్పుడు నా కాలువను నువ్వు మెయింటైన్ చేస్తా ఉంటే చంద్రబాబు గారు ఆ భయపడ్డాడు. ఎందుకో కారణం, పోలీసులు పంపించాడు, మళ్ళీ వెనక్కి వచ్చేసినాడు. జగన్ గారు పోలీసులను పంపించాడు, తన కాలువను తన చేతిలో తీసుకున్నాడు, సిఆర్పి వాళ్ళు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. జగన్ గారు రెండు కోరుకుంటున్నారు, ఉంటే నీది నీది, నాది నాదిగా ఉండాలి, ఇద్దరు గొడవ వేసుకుంటే సెంట్రల్ ఫోర్స్ కి ఇవ్వాలి. ఇది జగన్ గారి స్ట్రాటజీ. తప్పు మన ఇద్దరు తేల్చుకోకపోతే పైకి వెళ్తాం, కోర్టుకి వెళ్తాం. ఇప్పుడు కోర్టులోకి వెళ్ళిందంటే ఎవరు గెలిచినట్టు? ఖచ్చితంగా జగన్ గారు గెలిచినట్టే. కాబట్టి ఇంకా జగన్ గారు మళ్ళీ ఎందుకు వస్తాడు, పని లేదా జగన్ గారికి ఇలాగా. కాబట్టి ఆయన అనుకున్న సాధించాడు. కాబట్టి వీళ్ళందరూ తెలంగాణ ప్రజలు మొదటి నుంచి అలవాటు ఇతరుల మీద ఆడవడం, వాళ్ళకి ఏం చేయాలో చెప్పకుండా ఇతరుల మీద రెచ్చగొట్టేయడం, ఇతరులు తిట్టేయడం ద్వారా రాజకీయాలు చేయడం అలవాటు చేసుకున్నారు. ఇంకా జరుగుతుందని భ్రమంలో ఉన్నారు. ఆ భ్రమల నుంచి కోల్పోతే మంచిది. తెలంగాణ ప్రజలు కూడా నిజాలు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్ పురుషోత్తం రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి.